అన్ని రకాల వ్యాధుల్లాగా కూడా క్యాన్సర్కి కారణాలు ఎన్నో క్యాన్సర్కి ఉంటాయి. సో ముఖ్యంగా ఏంటంటే నేను 5 పాయింట్స్లో చెప్తుంటా. సో ఒకటి ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ, వంశపారంపర్యంగా కొన్ని క్యాన్సర్స్ వస్తుంటాయి. సో ఫ్యామిలీలో ఒక 2 కంటే ఎక్కువ మందికి క్యాన్సర్ ఉందనుకోండి, తప్పకుండా వాళ్ళు ఒకసారి జెనెటిక్ కౌన్సిలింగ్ వెళ్ళి జీన్స్కి సంబంధించిన టెస్టులు చేయించేసుకొని ఈ జెనెటిక్ క్యాన్సర్ టెస్ట్ చేయించుకుంటే తప్పకుండా ఫ్యామిలీలో మిగతా వారికి ఎవరైనా క్యాన్సర్ వస్తుందా లేదా అనేది మనం ఐడెంటిఫై చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్మోకింగ్ వల్ల ముఖ్యంగా ఏంటంటే ఈ లంగ్ క్యాన్సర్ వస్తుంది. సో నాన్ స్మోకర్స్లో రాదు అని అలా ఏం లేదు, కానీ మోస్ట్లీ చాలా వరకు ఈ క్యాన్సర్ ప్రపంచంలో డేటా ప్రకారం ఏంటంటే స్మోకింగ్ వల్ల వస్తుంది. సో మనం స్మోకింగ్ స్టాప్ చేయలేదు, తప్పకుండా లంగ్ క్యాన్సర్ని మనం అవాయిడ్ చేయవచ్చు. నెక్స్ట్ ఇండియాలో ముఖ్యంగా ఏంటంటే నోటి క్యాన్సర్ ర్యాంపెంట్గా ఉంది. ఈ నోటి క్యాన్సర్ ఇండియాలో ర్యాంపెంట్గా ఉండడానికి కారణం ఏంటంటే ఈ గుట్కా, పాన్, టొబాకో ప్రోడక్ట్స్ ఏవైతే చీవ్ చేయడం వల్ల ఈ నోటి క్యాన్సర్ ఎక్కువగా చూస్తున్నాం. సో ఇఫ్ యూ సే నో టు టొబాకో, పాన్, గుట్కా, చీవింగ్, నోటి క్యాన్సర్ని కూడా మనం ప్రివెంట్ చేయవచ్చు. ఆ తర్వాత కొంతమంది అంటే సార్ మాకు ఏ హ్యాబిట్స్ లేవు అయినా కూడా మేము ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్, ఒబేసిటీ అంటే స్థూలకాయం వల్ల కూడా కొన్ని క్యాన్సర్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఎస్పెషల్లీ ఉమెన్, లేడీస్లో ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్, ఆ తర్వాత గుడ్ల సంచి క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్కి వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే స్థూలకాయం. సో తప్పకుండా స్థూలకాయం అంటే ఒబేసిటీ అవాయిడ్ చేయాలంటే తప్పకుండా మంచి ఫుడ్ తీసుకోవాలి. అంతేకాకుండా ఎక్సర్సైజ్ చేస్తే ఈ ఒబేసిటీ మనం ప్రివెంట్ చేయగలిగితే తప్పకుండా క్యాన్సర్స్ కూడా కొంతవరకు మనం నివారించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చాలామంది బయట సన్లో తిరుగుతుంటారు. ఈ సన్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్లో కూడా కొన్ని క్యాన్సర్స్ వస్తుంటాయి. అంటే ఎస్పెషల్లీ ఏంటంటే ఈ మెల్నోమాస్, పుట్టుమచ్చకు సంబంధించిన క్యాన్సర్స్, ఆ తర్వాత బేసల్ సెల్ కార్సినోమాస్ అంటాం. సో ఎండలో వెళ్ళినప్పుడు ఏంటంటే సన్ ప్రొటెక్షన్ తప్పకుండా తీసుకోవాలి. అంటే ఎండలో మ్యాక్సిమం బాగా ఎండలో ఎక్కువ వర్క్ చేయకుండా ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత అంతేకాకుండా సన్ ప్రొటెక్షన్ వచ్చేసి హ్యాట్స్ పెట్టుకోవడం, ఆ తర్వాత సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ ఉన్న ఈ సన్ స్క్రీన్స్ పెట్టుకుంటే కొంతవరకు ఈ స్కిన్ క్యాన్సర్స్ కూడా మనం అవాయిడ్ చేయవచ్చు. ఆ తర్వాత చాలామంది అడుగుతుంటారు వ్యాక్సిన్స్ ఉంటాయా సార్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయ? అన్ని క్యాన్సర్స్ వ్యాక్సిన్స్ వల్ల ప్రివెంట్ అవ్వవు, కానీ కొన్ని క్యాన్సర్స్ మాత్రం ఏవైతే వైరసెస్తో వస్తాయో ఆ క్యాన్సర్స్ మనం స్టాప్ చేయవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ వల్ల లివర్ క్యాన్సర్ రాకుండా మనం స్టాప్ చేయవచ్చు. ఆ తర్వాత హెచ్పివి వ్యాక్సిన్ అంటారు. ఈ హ్యూమన్ ప్యాపిలోమా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల, అంటే సాధారణంగా ఈ 9 to 11 years పిల్లల్లో ఈ వ్యాక్సిన్ ఇస్తే ఈ గర్భసంచి క్యాన్సర్ రాకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం.